అప్పుడే ఎందుకే బయలుదేరిపోయావు? వెళ్ళిపోకుండా ఏం చేయను, ఇక్కడే ఉండి కుమిలి కుమిలి చావాలా? ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? పండగ రోజు పెళ్ళైన వాళ్ళు వెళ్ళొస్తానని చెప్పాలమ్మా. మరి నువ్వేంటమ్మా అలా అంటావు? నా జీవితాన్ని నాశనం చేసేశారు. పండగ అనేది మీకు మాత్రమే. చచ్చే వరకు నా మనసు బాధపడుతూనే ఉండేలా చేశారు. మీరు సంతోషంగా ఉండండి. అమ్మా కుసుమ, కుసుమా, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను కుసుమా. ముందు చేతులు వదులు రూపేష్, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. కుసుమా రా కుసుమా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం కుసుమా. హా అమ్మా, వస్తున్నాను. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తెలియడం లేదు. మనిద్దరం కలిసి బ్రతకలేము. తెల్లవారితే నా పెళ్లి. నువ్వు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. దయచేసి నన్ను మర్చిపో. నేను వెళ్ళిపోతున్నాను. కుసుమా కుసుమా ప్లీజ్ కుసుమా, నువ్వు అలా మాట్లాడొద్దు కుసుమా. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను కుసుమా, ప్లీజ్. వస్తున్నాను. చూడు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, తర్వాత నీ ఇష్టం. కుసుమా కుసుమా ఓ, ఆయన వచ్చినట్టున్నారు. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? వస్తున్నానండి. ఏ కుసుమా, నువ్వు ఊరికి వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసాను. తొందరగా వచ్చేసావే. అదేంటంటే చెప్పు. ఏయ్, నీకేమైందే? ఇంత త్వరగా తిరిగి వచ్చేసావేంటి? ఏయ్, ఏమైంది బంగారం? నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయావా? అలాంటిదేం లేదు. ఏ, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? ఊర్లో ఎవరన్నా ఏమన్నా అన్నారా? సర్లే, ఏడవకు, ఆపే. నేను నిన్నేమీ అడగనులే. ఏ, ఇలా చూడు, నవ్వు నవ్వు. ఏ చిప్పండి, వదలండి, ముందు అన్నం తినండి. అరే, మాట విని ముందు అన్నం తినండి. ఏంటి ఇవాళ నువ్వు ఇంత అందంగా కనిపిస్తున్నావు? ఏయ్, ఇలా చూడు.
మేడం నైట్ అంతా మేల్కొని ఉంటాం, కనీసం ఒక 50 రూపాయలని ఇవ్వండమ్మా. ఏ వెళ్ళవయ్యా, నేను ఇచ్చేది అంతే. కావాలంటే మా ఆయన వచ్చాకరా. భలే మనుషులరా బాబు. ఈ 3 పిల్లలు ఎప్పుడొచ్చినా ఉండరేంటి? ఈరోజు చూద్దాం. అమ్మా, ఇంట్లో ఎవరిని ఉన్నారా? ఛ, సార్, ఇతను ఒకడు డబ్బులు ఇచ్చే వరకు వెళ్ళేలా లేడే. సార్, పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు. అమ్మా, ఇంట్లో ఎవరిని ఉన్నారా? ఉండవయ్యా, వస్తున్నాను. ఏమైంది? ఊరికెళ్తానా, నువ్వు వెళ్ళలేదా? సార్, ఏంటయ్యా నువ్వు? ఏంటి అలా నిలబడ్డావు? ఏమైంది? నువ్వు ఊరికి వెళ్తావని చెప్పావు కదా, అందుకని నేను తిరుపతి ట్రిప్ ఒప్పుకున్నాను. నాకేం తెలుసు నువ్వు తిరిగి వస్తావని. 2 రోజుల్లో నేను తిరిగి వస్తాను. అది కాదండి. హలో, చెప్పండి సార్. వస్తున్నాను సార్. లేదు సార్, మెయిన్ రోడ్లోనే ఉన్నాను. 15 నిమిషాల్లో వస్తాను. కుసుమ, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అవును సార్, అవును. ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడే ఉండండి. నేను వచ్చేస్తున్నాను సార్, ఉండండి. ఏంటిదంతా? ఇదంతా నా భ్రమేనా? నాకేమైంది? ఏమీ అర్థం కావడం లేదే. ఇదేలా ఇక్కడికి వచ్చింది? ఇంకా నయం, ఆయన చూడలేదు.